ప్రవీణ్, ఒక అబ్బాయికి బాధ్యతలనేవి ఎప్పుడు మొదలవుతాయి? బేసిక్‌గా వాడి ఇంట్లో నుంచెల్లి బయటికొచ్చి ఎప్పుడైతే వర్క్ చేయడం స్టార్ట్ అయ్యిద్దో ఆ రోజు నుంచెల్లి మనకు బాధ్యతలొచ్చినట్టే. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉంటే మనం రూమ్ రెంట్ కట్టుకోవాలి. మనకంటూ కొద్దిగా తిరగడానికైనా, తినడానికైనా కొద్దిగా అమౌంట్ పక్కకు తీసి పెట్టుకోవాలి. అలా అని మళ్ళీ కొద్దిగా అమౌంట్ ఇంటికి పంపించుకోవాలి. దీని అంతటికి ఒక నెల రోజులు వాడు నిద్రపోకుండా కష్టపడాలి. వానికి బాధ్యత ఉన్నట్టే. వానికి అప్పుడు స్టార్ట్ అయిన బాధ్యత వాడు ఆఖరి శ్వాస అంటే వాడు తుది శ్వాస విడిచే వరకు వాడు బాధ్యతల్లోనే ఉంటాడు. వాడు ఊపిరి ఆగే వరకు ఆ బాధ్యత ఉంటది. ఫస్ట్ మనల్ని చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రులను చూసుకోవాలి. తల్లిదండ్రుల తర్వాత పెళ్లి చేసుకుంటే భార్యను చూసుకోవాలి. భార్యను చూసుకున్న తర్వాత పిల్లల్ని చూసుకోవాలి. పిల్లల స్టడీలు, తర్వాత పిల్లలకు పెళ్లి చేయాలి. ఇదన్నిట్లో వీడు ప్రాపర్ గా ఒక రోజు కూడా మంచిగా తిని ఒక రోజు నిద్రపోతే అంతకన్నా గొప్పది ఏం లేదు. అబ్బాయి ఒక్కసారి మొదలు పెట్టాడు బాధ్యత తీసుకోవడం అంటే వాడు ఊపిరి ఆగే వరకు అంతే. చేస్తూనే ఇప్పుడు ఉండాలి. కన్ఫర్మ్ గా ఈ నెల నాకు ఒక 20,000 కావాలి అని ఇంట్లో చెప్తే వీడు ఎలానైనా చేసి ఆ 20,000 పంపాలి. అట్లా అలానే మొదలవుతుంది. తండ్రిని కాదనలేం, తల్లిని కాదనలేం, ఎవరిని కాదనలేం.